అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి? రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా ధర్నాకి పిలిపిస్తే ఇంట్లో ముంగట ఉదయం 6 గంటలకి వచ్చి ప్రివెంటివ్ అరెస్టులని మా కార్యకర్తను అయితే ముందు రోజు రాత్రే ఇళ్లకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుపోయే శక్తి సామర్థ్యాలున్న తెలంగాణ పోలీసులకి ఒక సినిమా హీరోని ఇంట్లోంచి బయటికి రాకుండా ఆపడానికి శక్తి లేకపోయిందని నేను నమ్మట్లేదు. సంధ్యా థియేటర్ దగ్గర జనం ఎక్కువ ఉంటే సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి సినిమా హీరోని మధ్యలోనే బ్యారికేడ్లు వేసి అరెస్ట్ చేసి ఇంటికి తీసుకుపోల్సినటువంటి పోలీసు వాళ్ళ భద్రతా వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక సంఘటనకి ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలి కాబట్టి బాధ్యులు చేసినట్టు కనబడుతుంది తప్ప 100% పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కనబడట్లేదు. చెప్తారు పోలీసు వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ సివానంద్ కూడా చెప్పిన బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, మా పోలీసులు తక్కువ ఉన్నారు, అందుకే మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్తాను. ఇదేనా ఈయన చెప్పదలుచుకున్నట్టు సమాధానం? ఇది ఇందుకేనా మీరు సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నది? బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారని సిటీ పోలీస్ కమిషనర్ సమాధానం చెప్తాడా? ఇంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఇంకొకటి ఉంటుందా? మరి నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు, పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి మాతో ఏం కాదని కమాండ్ కంట్రోల్లో కూర్చోరు. మరి ఇదేం సమాధానం చెప్తారు సిపి గారు? మీరు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ఇట్లా జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే బాధిత మహిళా కుటుంబానికి సపోర్ట్ కాకుండా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ హ్యాస్ నో లోకల్ స్టాండ్. కాంగ్రెస్ ఎప్పుడైనా గరీబోన్ దిక్కున్నదా అన్న? గరీబోళ్ళు ఇల్లు కూల్చింది మీరు మూసి పేరు మీద. ఏడ గరీబోన్ దిక్కున్నావు? గరీబోళ్ళకి అన్నం సరిగా లేదని, స్కూళ్ళు సరిగా లేదని బడుగు బలహీన వర్గాల పిల్లలు వచ్చి బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, గురుకులాలలో ఉంటే 56 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నావు. ప్రభుత్వ హత్య కాదా అన్న? అన్నం సరిగా పెట్టక, పాత కాంట్రాక్టర్ పెట్టలేదు, బియ్యం మంచిగా లేవు, నూనె మంచిగా లేదు, దానికి పాత సర్కారు బాధ్యత అని మాట్లాడవచ్చా? ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. బాధిత కుటుంబానికి, రేవతి గారి కుటుంబానికి అందరం కూడా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం, అండగా నిలబడతాం. రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షలు ఇస్తే అభినందిస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం మీరు అభినందించాల్సింది, ఆలోచించాల్సింది, అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది ఒక సినిమా యాక్టర్ గురించి కాదు, చచ్చిపోయిన 56 మంది బడుగు బలహీన వర్గాల హాస్టల్ పిల్లల గురించి చర్చ పెట్టి అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు కొట్టినట్టు చేస్తా, నేను ఏడ్చినట్టు చేస్తాను, ఎంఐఎంతో ప్రశ్న అడిపించి ఈయనకు వచ్చిరాని హిందీలో, ఇంగ్లీషులో, తెలుగులో సమాధానాలు చెప్పి సభను తప్పుదోవ పక్కటొచ్చే కార్యక్రమం తప్పితే ఏముందన్నాడా? ఏం లేదు. అంతా ఇదంతా తూతూ మైమై అని చెప్పి చేసిన నాటకం. కేవలం రాజకీయంగా దీన్ని వాడుకుంటున్నారని చెప్పేసి అనుకోవచ్చా? అంతే, అంతకుమించి ఇంకేముందన్న? పోలీసు వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకున్నందుకు అల్లు అర్జున్ అరెస్టు, డ్రామా, నాటకం, స్టాంపేజ్ ఎక్కడ జరగలేదా అన్న దేశంలో? ఏ రాజకీయ నాయకుల మీటింగ్లలో ఎక్కడ స్టాంపేజ్ జరగలేదా? దుర్ఘటనలు జరగలేదా? అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలుగా మరి ముఖ్యమంత్రిని రిమాండ్ చేస్తారా? నిన్న మాట్లాడితే నేను పాలమూరు జిల్లాలో ఒకతను సూసైడ్ నోట్ రాసి చచ్చిపోయిండు. నా సావుకి రేవంత్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ అన్నదమ్ములే బాధ్యులు అని చెప్పి ఉత్తరం రాసి చచ్చిపోయిండు. మరి ఎందుకో సివి ఆనంద్ గారికో లేకపోతే ఆడున్న ఎస్పీకో కళ్ళు కనబడతలేవు? ఆ ఉత్తరం అది 306 కిందికి రాదా? అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కిందికి రాదా? ఎఫ్ఐఆర్ చేసిరా? వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తెచ్చి జైలు వేసిరా? కాబట్టి మాట్లాడాలని చాలా రకాలు ఉంటాయన్న. ఇక్కడ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వం వల్ల జరిగినటువంటి ఒక పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న 10 తప్పులు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో 10 తప్పులు చేస్తున్నట్టు కనబడతారు. మంత్రులు కూడా వరుస దాడి. నిన్న సీతక్క కూడా ఒక స్మగ్లర్ మూవీకి అయితే నేషనల్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలో మేనేజ్ చేసి తీసుకొచ్చుకున్నారని చెప్పి ఒక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకోవడాలు, కొనుక్కోవడాలు, పైసలు తీసుకొని ఇచ్చుకోవడం అలవాటు కాబట్టి ఏక బాయికు దూసరా బాయి పైచాంత అని సీతక్క ఉన్నట్టు చెప్పింది. సీతక్క చెప్పింది మా గురించి కాదు, సీతక్క చెప్పింది కాంగ్రెస్ గురించి. మేము పెద్దల సభలకి ఓ ఇలియరాజాని పంపినాం, ఒక పీటీ ఉషాని పంపినాం. అట్లాంటి రాజ్యసభకి ఇట్లాంటి ఎమ్మెల్సీలకి మీరు ఎసొంటోళ్ళని పంపిస్తుర్రు, ఏ కోటా వాళ్ళని పంపిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి. త్రిపులారి మూవీ తీసిన రాజమౌళి గారి ఫాదర్ని పంపించినాం మేము. ఇవి మేనేజ్మెంట్ కోటాలు కాదు, మేము అమ్ముకున్న కోటాలు కాదు. వివిధ రంగాలలో నిష్ణాతుల్ని మేము గుర్తించి ఇచ్చినటువంటి అవార్డులు. సినిమాలాగా చూడకుండా మరి నక్సలైట్లే దేశభక్తులన్న నాయకులను చూసినాం, నక్సలైట్ల సినిమాకి అవార్డులు ఇచ్చినటువంటి సంఘటనలను చూసినాం. వేటికి అవార్డు ఇవ్వాలన్నా, వేటికి అవార్డు ఇవ్వకూడదో కూడా సీతక్క చెప్పాలన్నా మాకు? మీరు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వ వాటిని మీరు సరిగా ఇచ్చుకోండి, మీ పని మీరు సరిగా చూసుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన సినిమాల సంగతి ఏందో చూడుర్రి. పూలందేవి సినిమాలకు కూడా అవార్డులు ఇచ్చిర్రు మీరు. అసలు మీరు వచ్చి మాకు శుద్ధులు చెప్తే ఎట్లా? ఖచ్చితంగా ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి ప్రభుత్వమే కావాలని టార్గెట్ చేస్తుంది, సో దానికి సంబంధించి మాత్రమే బీజేపీ అనేది అల్లు అర్జున్ సపోర్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బాధిత కుటుంబానికి కూడా బీజేపీ సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఎంపీ రఘునందన్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లవి టీవీ బీజేపీ ఆఫీస్ నుంచి.